హాయ్ అండి. ఇదిగోండి, నేనైతే ఈరోజు కాలు కట్టేసుకున్నాను. ఎటు కదలలేను కాబట్టి వారైతే ఇంట్లో పని అయితే చేస్తున్నారనమాట కిచెన్లో. హాయ్ అండి. చెప్పాను కదా, నేను కాలుకైతే కట్టేయించుకున్నాను. మా వారు వంటగదిలో వంటకాడ ఇప్పుడు తిని అయిపోయింది, భోజనం అయితే అయిపోయింది. అంట్లన్నీ క్లీన్ చేస్తున్నాడు. ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదండి. చూడండి ఏం చేస్తున్నా చూడండి. ఇవాళ నేను కాలు కొంచెం ఇబ్బందిగా ఉందని నేనైతే కదలలేదు. కాలు కొంచెం ఇవ్వాలి కదా, కట్టేపిస్తుంది. అందుకని తను వచ్చేసి ఇవాళ నన్ను వంటగదిలోకి రానికుండా ఇటు తిరిగి ఇదిగోండి బాబు, కష్టమంతా ఈరోజు ఆయన చేసినట్టు. అసలు వాస్తవానికి అయితే ఇంట్లోకి వంటగదిలోకి ఏ పనికి రాడు, నేనే చేసుకుంటా ఎంత పని ఉన్నా సరే. ఈరోజు అయితే నా కాలు బాగలేదని చెప్పేసి తనైతే అంటుపోతున్నాడు. తప్పదు కదండి, మరి తనకు ఆరోగ్యం బాగలేదు, మరి మనమే చేసుకోవాల్సింది. అదండి, అందులో తప్పే ఉందండి. ఒకరికొకరు సాయం చేసుకుంటాం. అది ఈ వయసులో ఇలాగే ఉండాలండి. ఈ వయసులో ఎలా ఉన్నా కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఒకరికొకరు తోడు ఉండాలి. అదే జీవితం. తప్పదు కదా. అదిగోండి, అటు శుభ్రంగా అడగండి అంట్లు కదా, అంట్లు శుభ్రంగా అడగండి. రోజు మేము కడుతున్నాం, మేము కడిగినట్టు కాకుండా. అలాగే మేడం కదా. బాయ్.